కర్నూలు జిల్లా గోనెకండ్ల మండలం గంజాహళ్లిలో మట్టి తవ్వకాలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరు చెరువులోని నల్లమట్టిని తరలించడానికి అనుమతులు ముగిసినా యథాతథంగా తవ్వకాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో రైతులు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అటు అధికార పార్టీ నేతల అండదండలతోనే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నేనేం కాదని లేదు, మొన్న కూడా నేనేం వద్దని చెప్పలా, తోలుకోమనే చెప్తున్నా. రాత్రిలో 10-11 గంటలకు 12 గంటలకు వచ్చి మేము తోలుకుంటామంటే దానికి ఒకసారి నన్ను అడిగి తోలుకోండి అని చెప్పి ఇప్పుడు నేనే వండుతుంటే సార్ స్టేషన్ సబ్ ట్రైన్ కాడ సార్ సబ్ ట్రైన్ కాడ లాఠీలు పట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు సార్. నేను కొడతారని అట్లే కొద్దిగా ఫాస్ట్ కొట్టుకుని పోయినాను సార్. ఎమ్మడి పడి చైన్లోకి వచ్చి ఇద్దరు ఎవరెవరు లేరు సార్, నేను అక్కడే ఉన్నాను. ఇద్దరు కొట్టినారు సార్. నేను చేను రైతులకి వండు తోలుతున్నారు సార్. ఇక్కడ తోలుతున్నారు కదా సార్, టిప్పర్లు తోలుతున్నారు, వాళ్ళు ఏమట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు సార్. వండు తోలుకుంటుంటే మా చెరువులేది వండు తోలద్దని ట్రాక్టర్ వాళ్ళని కొట్టి కాసి రాత్రి పోలీసు వాళ్ళు ఇద్దరు 5 చెల్లులు తీసుకొని పోయినారు. ఇప్పుడు వాళ్ళు అయితే రాత్రి బాబులు తోలుతారు. ఇటు పిల్లలు కొన్నారంట, పోలీసు వాళ్ళకి ఎమ్మెల్యేకి ఎవరికో 10 కోట్లు ఏమి ఇచ్చారంట సార్. మమ్మల్ని తోలనిరంటే వాళ్ళని తోలనిస్తారు. 17వ తారీఖుకి అయిపోయేది వాళ్ళది, అది లైసెన్స్ తెచ్చుకునింది.